అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనము ఈ చలికాలంలో మనకు తాగాలనిపించేటటువంటి టీని ఒకసారి తెలుసుకుందామా. అందులో మనకు ఆరోగ్యకరంగా ఉండాలనుకుంటే మనము ఈ చలికాలంలో జలుబు రాకుండా ఉండాలి అంటే నిమ్మరసం యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. అదేవిధంగా సి విటమిన్ ఉంటుంది కనుక మనకు రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుంది. అందుకని మనం ఫస్ట్ బ్లాక్ టీని తెలుసుకుందాం. ఒక 2 కప్పుల నీళ్లు తీసుకుని ఒక 1.5 స్పూన్ టీ పొడి తీసుకుని 2 మరిగించాలి. మరిగించి మూత పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి మూత ఓపెన్ చేసి ఒక 2 టీ స్పూన్స్ నిమ్మరసంని బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేస్తే వండర్ఫుల్ అయినటువంటి బ్లాక్ టీ రెడీ అయిపోతుంది. మన గొంతు ఎంత సంతోషపడుతుందో మనం ఆ బ్లాక్ టీ తాగితే. చాలా అద్భుతమైనటువంటి బ్లాక్ టీని మనము వాడుకోవచ్చు. అదేవిధంగా బ్లాక్ టీలో ముందే ఫస్ట్ మనం టీ పొడి ఉడికేటప్పుడే పంచదార కూడా వేసి ఉడికించాలి. 2 కప్పుల నీళ్లు, 1.5 టీ స్పూన్ టీ పొడి, పంచదార ఒక 2 టీ స్పూన్స్ తీసుకుని మరిగించి దించి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం అంతా కూడా మనము వడపోసినప్పుడు టీ పొడి పక్కకి వెళ్ళిపోతుంది. అందులో మనం 2 టీ స్పూన్స్ నిమ్మరసం కలుపుకొని తాగితే అది కూడా చాలా చాలా ఆరోగ్యమైనటువంటి లెమన్ టీ అని మనం చెప్పుకోవచ్చు. బ్లాక్ టీలో మనము పంచదార వేయము, లెమన్ టీలో మనం పంచదార వేసుకోవచ్చు. అదేవిధంగా మనము తేనెతో కూడా టీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఇందాకలు చెప్పుకున్నట్లే ఒక 2 కప్పుల నీళ్లు తీసుకుంటే 1.5 టీ స్పూన్ టీ పొడి, 2 టీ స్పూన్స్ నిమ్మరసము, 2 టీ స్పూన్స్ తేనె తీసుకోవాలి. ఫస్ట్ మనము పంచదార వేసినట్లుగా తేనెను వేయకూడదు. ముందు ముఖ్యంగా మనం నీళ్లు టీ పొడి ఉడికించుకొని దించి ఫిల్టర్ చేసిన తర్వాత తేనెని అదేవిధంగా నిమ్మరసంని కలుపుతూ ఉంటే వేడివేడిగా మనం సర్వ్ చేసినప్పుడు ఎంతో టేస్టీగా ఉండేటటువంటి తేనె నిమ్మరసం టీ తయారైపోతుంది. చలికాలంలో చాలా అద్భుతమైనటువంటి టీ గురించి తెలుసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి టీలను తాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.